మీ జీవితంలో ఉన్న అతిపెద్ద భయమే మీ బలం అవుతుందంటే మీరు నమ్ముతారా? ఒకవైపు మెరిసే బంగారం, మరోవైపు విషపూరితమైన పాము. ఈ రెండిటిని ఒకే శరీరంలో ధరించిన దేవుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే అర్ధనారీశ్వరుడు. ఇప్పటి వరకు మనం ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలోని మొదటి, రెండో శ్లోకాలను లోతైన అర్థాన్ని చూసాం. కావాలంటే ఆ వీడియోలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు మూడో శ్లోకం మన జీవితాన్ని చూసే విధానాన్ని మార్చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. శ్లోకం: జనత్వనత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజధ్వని నూపురాయ హేమాంగదాయై భుజగంగదాయ నమః శివాయ చ నమః శివాయ. ఈ శ్లోకం యొక్క సులభమైన అర్థం ఏమిటంటే, గలగలమనే బంగారు గాజులు అందెలు ధరించిన పార్వతీదేవికి, అలాగే పాములను అందెలుగా భుజకీర్తులుగా ధరించిన పరమశివునికి నా నమస్కారాలు అని. కానీ ఇది కేవలం వర్ణన కాదు, మన జీవితానికి ఒక గొప్ప పాఠంగా వర్ణించబడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పార్వతీ అమ్మవారు గాజులు ఘన ఘన అని శబ్దం చేస్తాయి. ఇది జీవితం, ఆనందం, సంబంధాలకి ప్రతీక. కానీ శివుడు ధరించిన పాము నిశ్శబ్దం. ఇది మన లోపల శాంతి. అంటే బయట ఎంత కోలాహలంగా ఉన్నా లోపల శివుడు లాంటి నిశ్శబ్దం ఉండాలి అని. ప్రపంచం పామును చూసి భయపడుతుంది, కానీ శివుడు దానిని ఆభరణంగా ధరించాడు. దీని అర్థం ఏమిటంటే, నీ భయాన్ని నువ్వు జయిస్తే అదే నీ బలంగా మారుతుంది అని. అంటే కష్టాల్ని చూసి పారిపోవద్దు, వాటిని ఆభరణాలుగా మార్చుకో అని. ఒకవైపు బంగారం, మరోవైపు పాము. పార్వతీదేవి అంటే సంపద, శివుడు అంటే వైరాగ్యం. సంపదను అనుభవించు, కానీ దానికి బానిస అవ్వకు అని. ఈ రోజుల్లో చిన్న సమస్య వచ్చినా మనం విసిగిపోతున్నాం. కానీ అర్ధనారీశ్వర స్తోత్రం మనకి ఏమి చెబుతుందంటే, నీలో మృదుత్వం ఉండాలి, అవసరమైనప్పుడు కఠినత్వం కూడా ఉండాలి. సంతోషాన్ని ఆహ్వానించు, కష్టాన్ని కూడా ధైర్యంగా స్వీకరించు అని. ఇది నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణ వ్యక్తివి అవుతావు అని. అందుకే అంటారు, శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు అని. మీ జీవితంలో కూడా ఈ బ్యాలెన్స్ రావాలని కోరుకుంటే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వారి జీవితానికి కూడా ఇది ఒక మార్గదర్శకం కావచ్చు. తర్వాత వీడియోలో అర్ధనారీశ్వర స్తోత్రంలోని 4వ శ్లోకంలో దాగిన మరొక గొప్ప రహస్యాన్ని తెలుసుకుందాం.